ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే, నా వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోస్ నేను ఏమైనా అప్లోడ్ చేశాను అనుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఈ 2 ప్లాంట్స్ని మా ఇంట్లో చూసే ఉంటారు వీడియోస్లో, బట్ ఈ ప్లాంట్స్ గురించి నేను ఎప్పుడు మీకు చెప్పలేదు కంప్లీట్ డీటెయిల్డ్గా. సో వీటిని ఫిలోడెండ్రన్స్ అంటారు. అంటే ఫిలోడెండ్రన్స్లో మనకి ఏంటంటే హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, బట్ నా దగ్గర 2 వెరైటీసే ఉన్నాయి. నాసా వాళ్ళు సజెస్ట్ చేశారు బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైడ్ ప్లాంట్స్ అని చెప్పేసి. మెయిన్ ఇంకోటి వీటి లీవ్స్ ఒక్కొక్క ప్లాంట్కి అంటే డిఫరెంట్గా ఉంటాయి. కొన్ని మనీ ప్లాంట్స్ లాగా కూడా ఉంటాయి లీవ్స్ అన్నది, కానీ కంప్లీట్గా అంటే చూడండి, ఈ లీవ్స్ వేరేగా ఉన్నాయి, ఈ లీవ్స్ వేరేగా ఉన్నాయి. ఈజీగా మనం ఇంట్లో గ్రో చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ చాలా ఈజీ. నార్మల్గా అంటే నార్మల్ కేర్ తీసుకుంటే చాలు, బాగా గ్రో అవుతాయి. ఫిలోడెండ్రన్స్లో వెరైటీస్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి ఫిలోడెండ్రన్ సెలాన్ గోల్డ్ అండి. చూడండి, ఇవి గోల్డ్ కలర్ గ్రీన్ లీవ్స్లా ఉంటాయి. ఈవెన్ ఈ లీవ్స్ దగ్గర ఈ స్మాల్ స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇవి పింక్ షేడ్లో ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఈ ప్లాంట్ ఇంకా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎక్కువ బ్రైట్నెస్ ఇష్టపడే వాళ్ళు మన బాల్కనీస్లో కానీ అంటే గార్డెనింగ్ బ్రైట్నెస్ ఇష్టపడే వాళ్ళు ఈ ప్లాంట్ని ప్రిఫర్ చేస్తే మంచిది, ఎందుకంటే ఈ ప్లాంట్స్ లీవ్స్ బ్రైట్గా అనిపిస్తాయి. ఇంకోటి ఏంటి, ఇది నార్మల్గా మాస్టిక్ వాటికి బెస్ట్ ప్లాంట్ అనమాట. ఇది బాగా క్లైంబింగ్ ప్లాంట్. అంటే మాస్టిక్ పెద్దగా ఉందనుకోండి, మనం కొంచెం పైకైనా సరే క్లైంబ్ చేయించవచ్చు. యాక్చువల్గా దీన్ని ఫిలోడెండ్రాన్ బర్ల్ మ్యాక్స్ అంటారు. ఇది వచ్చేసి చూసారా, దీని లీవ్స్ హార్ట్ షేప్లో ఉన్నాయి. ఇది నేను తెచ్చినప్పుడు 5 months అయింది, బట్ నేను తెచ్చినప్పుడు చాలా చిన్నగా ఉంది. చూడండి ఇప్పుడు అసలు ఎంత పెద్దగా అనిపిస్తుందో. ఈవెన్ ఈ లీవ్స్ కానీ డార్క్ కలర్ వ్యాక్స్లా ఉంటుంది అనమాట. ఇది చూడడానికి స్మూత్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో బ్యూటిఫుల్ ప్లాంట్ అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఫ్లవరింగ్ ప్లాంట్సే, బట్ నేను ఫ్లవర్స్ అయితే ఎప్పుడు చూడలేదు, బట్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. ఇవి చూడడానికి కొన్ని ప్లాంట్స్ ఈ ఫిలోడెండ్రన్స్లో 100 ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అని చెప్పాను కదా, కొన్ని మనీ ప్లాంట్స్ లాగా కూడా ఉంటాయి, బట్ నా దగ్గర లేవు ఆ వెరైటీస్. కానీ మనీ ప్లాంట్ ఫ్యామిలీ కింద రాదు. ఫిలోడెండ్రన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. వీటికి సన్లైట్ ఎలా కావాలి, సాయిల్ ఎలాంటి సాయిల్ యూజ్ చేయాలి, వాటరింగ్ ఎలా, ఫర్టిలైజర్స్ ఎలా, తర్వాత ప్రాపిగేషన్ ఎలా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సన్లైట్ ఉండకూడదు. డైరెక్ట్ సన్లైట్లో మనం ప్లాంట్ పెట్టామనుకోండి, ఈ లీవ్స్ అన్నది బర్న్ అయిపోతాయి, అంటే ఎల్లోయిష్ అయిపోతాయి. యాక్చువల్లీ ఈ ప్లాంట్ నేను తెచ్చినప్పుడు స్టార్టింగ్ ఏం చేస్తానంటే ఇటు సైడ్ గ్రిల్కి సైడ్ పెట్టాను. అక్కడ ఆఫ్టర్నూన్ 2-3 hours మనకి ఎండ్ వస్తుంది కాబట్టి ఈ లీవ్స్ అన్ని ఎల్లోయిష్ షేడ్ అయిపోయాయి. చూడండి, ఇక్కడ కూడా లీవ్స్ అంత స్ట్రాంగ్గా లేవు. ఇప్పుడు మళ్ళీ తీసుకొని వచ్చి ఇటు సైడ్ కొంచెం లోపలికి పెట్టాను. ఇప్పుడు లీవ్స్ అదంతా చాలా బాగా వచ్చింది. సో దీని కంప్లీట్ ఎండ్ అనేది డైరెక్ట్ సన్లైట్ పడకూడదు. మార్నింగ్ 1 hour వచ్చినా పర్లేదు, కానీ డైరెక్ట్ అనేది ఆఫ్టర్నూన్ ఆ టైం అవాయిడ్ చేయాలి. బ్రైట్ సన్లైట్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంకోటి ఇండోర్ లాగా కూడా పెట్టుకోవచ్చు, బట్ ఇండోర్ కూడా మనకి బ్రైట్ లైట్ ఉండాలి. లైటింగ్ అన్నది సేమ్ ఏవైనా ఫిలోడెండ్రన్స్ ఏదైనా అంతే. తర్వాత వచ్చేసి సాయిల్ వచ్చేసి నార్మల్గా అన్ని ప్లాంట్స్కి మనం ఎలా యూజ్ చేస్తున్నామో లైక్ 50%, 60% పాటింగ్ మిక్స్, తర్వాత 40% నార్మల్ సాయిల్ అలాగే యూజ్ చేశాను. ఫర్టిలైజర్స్ వచ్చేసి నీమ్ ఆయిల్ కానీ ఏదైనా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ మనం చెప్పాను కదా, చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వన్స్ ఇన్ ఏ మంత్ 2 monthsకి ఒకసారి ఇస్తే సరిపోతుంది. తర్వాత వాటరింగ్ అనేది చాలా కేర్ తీసుకోవాలి. అంటే మనం సమ్మర్లో రెగ్యులర్గా వాటరింగ్ చేయాలి, బట్ వింటర్లో రైనీ సీజన్లో ఏంటంటే 2 inches or 1 inch ఫింగర్ సాయిల్లోకి ఇలా డిక్ చేసి తర్వాత లేదా స్టిక్తో చూసి మామూలు పెట్టుంటే వాటరింగ్ చేయకూడదు, డ్రై అయిపోయింటే వాటరింగ్ చేయాలి. ప్రాపగేషన్ అన్నది కూడా మనము ఈ స్టెమ్ కటింగ్స్తో ప్రాపగేట్ చేయొచ్చు. ఇవి స్టెమ్ కటింగ్స్ తీసుకొని తర్వాత ఏంటంటే వాటర్ ప్రాపగేట్ చేయొచ్చు, వాటర్లో చేయొచ్చు, తర్వాత నార్మల్గా మనం సాయిల్ ప్రాపగేట్ చేయొచ్చు. సేమ్ మనీ ప్లాంట్ మనం ఎలా చేస్తామో అలాగా. బట్ ఏదైనా ఎప్పుడైనా మనకు సాయిల్ ప్రాపగేషన్ బెస్ట్ కంపేర్ చేస్తే వాటర్ ప్రాపగేషన్ కంటే. ఎందుకంటే వాటర్ ప్రాపగేషన్లో వాటర్ చేంజ్ చేయాలి, స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు, తర్వాత లేట్గా గ్రో అవుతాయి. సో సాయిల్ ప్రాపగేషన్లో ఈ స్టెమ్ కటింగ్స్తో ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్స్. నేను ఫ్యూచర్లో ఇంకా వెరైటీస్ ఏమన్నా నాకు అంటే అవైలబుల్ ఉంటే పెట్టాలనుకుంటున్నాను. ఈవెన్ ఎవ్రీ నర్సరీస్లో ఈ 2 వెరైటీస్ అయితే కంపల్సరీ మనకి అవైలబుల్, ఈజీగా మనకి దొరుకుతాయి. సో ఇంకా ఏమైనా వెరైటీస్ ఫిలోడెండ్రన్స్లో ఉంటే నేను పెడతాను. ఇప్పుడంటే ప్రజెంట్ వెళ్ళలేను కదా బయటికి, అందుకని. సో చూసారు కదా, బ్యూటిఫుల్ ప్లాంట్స్ మీకు వీడియోస్లో చాలా సార్లు కనిపించే ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.